ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లో భాగంగా అభ్యర్థులు వారి నామినేషన్లు దాఖలు చేసినట్టు నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం నామినేషన్లు వేసిన వారిలో ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా అల్గుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్లు దాఖలు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. నియోజకవర్గానికి శాసన మండలి సభ్యునిగా ఈరోజు నామినేషన్ మన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించాను. ఈ సందర్భంగా తమకు తెలియజేసేది, తమ ద్వారా వరంగల్ ఖమ్మం నల్లగొండలోని 26,000 పైగా నమోదైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల నుండి నేను మీ పక్షాన నికరంగా పనిచేస్తూ పోరాడుతూ మీరేది కోరుకున్నారో 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే నా నుంచి ఆశించారో ఆ పద్ధతిని 100% అమలు చేశానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు అడిగింది ఏమిటి? ఆ రోజు గెలిచిన శాసన మండలి సభ్యులందరూ కూడా గెలిచినప్పుడేమో ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు, ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన ఉంటామని చెప్పారు. కానీ తీరా గెలిచిన తర్వాత పాలక పక్షంలో చేరటమో సొంత ప్రయోజనాలు చూసుకోవడమో జరిగింది. మా సమస్యల్ని కానీ మా ఇతర విద్యారంగ అభివృద్ధి గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మీరైనా నికరంగా ఉండని చెప్పి నన్ను అడిగారు. నేను ఈ కాలం మొత్తం కూడా ఆ పద్ధతిలో ఉన్నాను. ఆ పద్ధతిలో ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావడానికి అటు శాసన మండలి కానీ ఇటు బయట కానీ అన్ని సందర్భాల్లో ఉపయోగించాను. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించిన సందర్భంలో 3-4 ఏళ్ల క్రితం నేను నల్లగొండ కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు నడకయాత్ర చేసిన విషయం మీరు కూడా గమనించి ఉంటారు. ఆనాడు పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పీఆర్సీ అమలు చేయలేదు, బదిలీలు చేయలేదు. వాళ్ళంటే ఏమైనా గురుకులాలు మాత్రమే కేజీ నుంచి పీజీ అనే ఒక నినాదాన్ని ఇచ్చి అందులో స్పష్టత లేకుండా ఉన్న సందర్భంలో గురుకులాలంటే మీరు 5 నుంచి 10వ తరగతి వరకు పెట్టారు. 4 లక్షల మంది పిల్లలు చదువు చెప్తున్నారు. 60 లక్షల మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అత్యధికంగా చదువు చెప్పే జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు పట్టించుకోవటం లేదు. అది సరైనది కాదని చెప్పాము. ఆ పద్ధతిలో నడకయాత్ర చేశాము. పీఆర్సీ అమలుకు, పీఆర్సీలో ఫిట్మెంట్ 30% వచ్చేందుకు ఇందిరా పార్క్ దగ్గర నిరాదీక్ష చేయడం జరిగింది. ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా ఉండటం జరిగింది. ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే వాళ్ళకు ప్రాతినిధ్యాలు చేసి పదోన్నతులు ఇస్తామన్నా, బదిలీలు చేస్తామన్నా టెట్ అనే సమస్య ప్రధానంగా వచ్చినప్పుడు ఢిల్లీలోని ఎన్సిటి సెక్రటరీని కానీ చైర్మన్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని టెట్ సమస్య పరిష్కారం చేసి తెలంగాణ రాష్ట్రంలో 22,000 పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, అందులోనే పండితులు, పీట్ల పదోన్నతులు కూడా ఉన్నాయి. అదేవిధంగా 35,000 మంది ఉపాధ్యాయులకు బదిలీలు కూడా చేయించడం జరిగింది. వారికి ఒకటే కాదు, కేజీబీ ఉపాధ్యాయులకు 2 సార్లు జీతాలు పెంచడం జరిగింది. ఎండాకాలం జీతం ఇప్పించడం జరిగింది. వారికి ఆటో రెన్యువల్ సాధించడం జరిగింది. వెటర్నరీ లీవ్ సాధించడం జరిగింది. ఇవన్నీ కూడా సమస్యల సాధనే కాదు, కాంట్రాక్ట్గా ఉన్నారు కాబట్టి మీకు బదిలీలే లేవంటే 3 పర్యాయాలు బదిలీ చేసేందుకు నా సహకారం అందించి బదిలీ చేయడం జరిగింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు కానీ, కొత్తగా ఏర్పడ్డ మోడల్ స్కూళ్ళకి అన్ని రకాల సర్వీసులు ఇప్పించడం కానీ, పీఆర్సీ అమలు చేయడం కానీ అన్ని సందర్భాల్లో వారి వెంట ఉన్నాం. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో కూడా 9 ఏళ్ల నుంచి పదోన్నతులు లేకపోతే మొన్న జూలై, ఆగస్టు నెలలో పదోన్నతులు ఇప్పించాం, బదిలీలు చేయించాం.